ఈరోజు గులాబ్ జామ్ చేసుకుందాం అండి. మా బాబు 2 వారాల నుంచి అడుగుతున్నాడు, కుదరటం లేదు. మా పప్పి పిల్లల్ని పెట్టింది కదా. ఇదిగోండి పిండి కలుపుకొని ఇలా ఉండలు చేసుకున్నానండి. ముందుగా ఆయిల్ పెట్టుకున్నాను. ఇదిగోండి పంచదార పాకానికి సిద్ధం చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. వేద్దాము ఉండలు ఒక్కొక్కటిగా. బాగా హీట్ ఎక్కకూడదండి, కొంచెం వేడిగా ఉండాలి. బాగా ఓవర్ హీట్ అయితే ఉండలు పగిలిపోతాయి. మీడియంగా కాగాలి ఆయిల్. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, లోపల ఉడకదు మళ్ళీ పిండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలండి. వేగిని ఫ్రెండ్స్, ఇవ్వండి తీసేస్తున్నాను. పాకం వచ్చేలోపు ఈలోపు వేరే గిన్నెలో వేసుకుందాము. మిగిలినవన్నీ కూడా ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. హైలో పెట్టుకోకూడదు, లోపల పిండి ఉడకదండి. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో ఈ పాకాన్ని కలుపుకుంటూ ఉండాలండి. పంచదార కరుగుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇవి కూడా తీసేసేద్దాము. షుగర్ సిరప్ కరుగుతూ ఉంది. ఇదిగోండి ఇలా మరుగుతుంది. మధ్య మధ్యలో దాన్ని కలుపుకుంటూ ఇవి వేపుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఈ వేపు వస్తే చాలండి, ఇంకా తీసేస్తున్నాను.
అయిపోయింది ఫ్రెండ్స్. షుగర్ సిరప్ కరిగినాక దానిలో వేసుకుందాం. షుగర్ సిరప్ కరిగిపోయిందండి. పాకం రావాల్సినంత అవసరం లేదు, కొంచెం లైట్గా పాకం వచ్చేలాగా, చాలా లైట్గా ఇవ్వండి, కొంచెం తిక్కుగా వచ్చేలాగా చాలు, అంతే. ఇప్పుడు మనం ఈ గులాబ్ జామ్ ఉండలు వేసేసుకోవటమేనండి. పొయ్యి ఆఫ్ చేసేసేసి మరీ లూజ్గా కాకుండా కొంచెం తిక్కుగా వస్తే సరిపోయిద్దండి, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇంతేనండి, వేడివేడి గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.